హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణ నిన్న తమ్మితోటి ఆంజనేయ స్వామి వెళ్ళ కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. మీ పర్సన్ యొక్క థాట్స్, ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వర్క్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు జగ్ల్ అవుతూ ఉన్నారు. అసలు మీ బంధాన్ని ఎంతవరకు నిలుపుకోవాలి అనేది స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. మీకు ఒక కప్పు ఆఫర్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు. ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. తను దారులు వెతుకుతూ ఉన్నారు. ఎలా ఈ బంధాన్ని నిలుపుకోవాలని పాస్ట్లో చేసిన తప్పుల వల్ల వాళ్ళు ఒక లెసన్ అనేది నేర్చుకున్నారు. తను కెరీర్ మీద ఫోకస్ చేస్తూనే స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు. మీతోటి మ్యారేజ్ అగైన్ మీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళ లైఫ్ అనేది చాలా బర్డన్గా అనిపిస్తూ ఉంది వాళ్ళకి, వాళ్ళ బరువు బాధ్యతల వల్ల. మీకు ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మీతో ఉంటేనే తన లైఫ్లో ఒక విజయం అనేది ఉంటుంది అని తను ఆలోచిస్తూ ఉన్నారు. తను చేసిన తప్పులు ఏంటి అనేది అర్థమయ్యింది. తప్పుల్ని కరెక్ట్ చేసుకొని లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తనలో ఉన్న ఈగో వల్ల తను ఈ తప్పు అనేది చేయడం జరిగింది అని తెలిసింది. తను మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకుంటూ ఉన్నారు. మీ మీద ఉన్న నిజమైన ప్రేమని వాళ్ళు ఏ విధంగా మీకు చూపించాలి అని అనుకుంటున్నారు. మీతోటి రిలేషన్షిప్ని కావాలి అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీకు సోల్మేట్ అండ్ మీ సోల్మేట్ మీ దగ్గరికి రాబోతున్నారు. మీది డివైన్ కనెక్షన్. మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేషన్షిప్ అయినా కానీ మళ్ళీ మీ రిలేషన్షిప్ కలవబోతుంది. వాళ్ళు అక్కడ ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ నమ్మక ద్రోహం అనేది జరిగింది.